చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో ఒక మాట చెప్పారు, మీకు రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలు ఇస్తాను, మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా చెప్పారు. ఈ రోజు ఎలక్షన్ లో చెప్పినట్టు మీకు వచ్చిందా? పాస్ బుక్ నేను మార్చి ఇస్తాను. ఎవరి పార్టీ ఫోటో కానీ ఎవరి నాయకుడి ఫోటో ఉండదు, రాజముద్ర ఉంటది. ఒక ఆస్తి కలగా నీ ఫోటోతోనే ఉంటది, ముద్రించి నీకు అప్పచెప్తామని చెప్పారు. చేశారుగా. మీకు ఎలా అనిపిస్తుంది? మరి సంతోషమే కదా. మన ఆస్తి ఇప్పుడు మన ఆస్తిని బ్యాంక్ లో పెట్టుకున్న పాస్ బుక్ మన ఇంట్లో ఉండే మన ఆస్తి మన దగ్గర ఉన్నదన్న సంతోషం, ఒక నమ్మకంతో కలిగి ఉంటాం కదా. గతంలో ఎలా అనిపించేది? మరి గతం ఆయన ఫోటోతో ఉండేది, సరిహద్దు రాళ్ళేమో ఆయన ఫోటోతో పెట్టారు. మీకు ఎలా అనిపించింది అప్పుడు? తప్పు కదా అది. సరిహద్దు రాళ్ళు ఆయన ఫోటోలు ఉండడం ఏంటి? ఆయన రాజ్యాంగం రాసిన నిర్మాత ఆయన ఏమన్నా? భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారే ఆయన ఫోటోని కానీ ఆయన పేరుని కానీ ఎప్పుడు పెట్టుకోలేదు, రాజ్యాంగం రాశారు. కానీ ఈయనకి లేదు కదా ఎక్కువ. అటువంటి అయినా మళ్ళీ రాకూడదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకి మీకు ఎలా అనిపిస్తుంది సార్? ధాన్యం తోలితే మాకు చాలా ఇబ్బంది కలిగింది. అటువంటిది ఈ రోజు ధాన్యం తోలితే మలసటి రోజే డబ్బులు పడుతున్నాయి. ఒక మందుల కొట్లో డబ్బులు కట్టుకున్నా, మీలాంటి వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకుంటే వాళ్ళు అప్పు తీర్చుకుంటున్నా, కూలి పనులు డబ్బులు ఇస్తున్నా, మిషన్లు డబ్బులు ఇస్తున్నా. గతంలో మరి నవంబర్ డిసెంబర్ ధాన్యం తోలుతుంటే 6 నెలలకు వచ్చేవి, లేకపోతే సంవత్సరానికి వచ్చేవి.